హాయ్ చిల్డ్రన్స్, అందరు ఎలా ఉన్నారు? ఓం సాయిరామ్. ఆ, మీ అందరికీ ఆ సాయినాథుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని ఉండగలవని నేను ఆశపడుతున్నాను. ఆ సాయినాథుని యొక్క దయ మీ అందరిపై ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈసారి నేను ఇచ్చే స్విచ్ వర్డ్ మీకు అందరికీ అనుకూలంగానే ఉంటుంది, మీ అందరికీ కూడా లాభం కలిగిస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, అందరూ ఎగ్జామ్స్ పైన దృష్టి పెట్టి ఉంటారు, బాగా బాగా చదివి ఉంటారు. 10th క్లాస్ ఎగ్జామ్స్, టెక్నికల్ ఎగ్జామ్స్, ఇంటర్, ఏవేవో ఇక అన్నీ మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ ఇప్పుడే ఉండబోతాయా మనకందరికీ. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అనుకోండి, 10th క్లాస్ ఎగ్జామ్ అనుకోండి, ఇక అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది. కానీ ఇక కొంతమంది పిల్లలకి భయం కూడా అవుతూ ఉంటుంది, అయ్యో మేము ఎగ్జామ్స్లో పాస్ అవుతామా లేదా, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయినా కానీ అది జ్ఞాపకం ఉంటుందా లేదా, ఇవన్నీ టెన్షన్స్తో మీరు ఈ టైంలో అంతా ఇక మైండ్ కూడా అంతా టెన్షన్గా గజిబిజిగా ఉంటుంది. చదివేది 10 సార్లు చదువుతారు. ఇట్లా 10 సార్లు చదివేసరికి ఏమైపోతుంది, ఉన్నది కూడా మర్చిపోతుంటారు. అయితే దీనికి సంబంధించింది ఒక స్విచ్ వర్డ్ నాన్న. ఏంటిదంటే ఐమ్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ రాశాను చూడండి. ఎప్పుడైనా స్విచ్ వర్డ్స్ హిందీలోనే వస్తాయి, ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో రాయడానికి లేదు, తెలుగులో రాయడానికి లేదు. కాబట్టి వేదిక్ కాబట్టి ఆ వేదిక నుండే హిందీ మనకు పుట్టింది కాబట్టి మన వేదాలు కూడా అన్నీ హిందీ భాషలోనే ఉంటాయి. ఒకసారి మీరు చూసారేమోనని కూడా నేను అనుకుంటా, ఒకసారి చూడండి. మన వేదాలు కూడా కొంచెం హిందీ భాషలోనే రాయబడి ఉంటాయి. సంస్కృతమైనా సరే కొన్ని హిందీ భాషలోనే. ఇప్పుడు మీరు సైన్స్ చదివినా కానీ దాంట్లో మీకు తెలుస్తుంది, ఎక్కువ హిందీ భాషతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా మనము ఏదైనా రాయాలనుకున్నా కానీ హిందీలోనే రాయాల్సి ఉంటుంది. ఇంట్లో పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకున్నా, చదువు లోపల ముఖ్యంగా మంచి ఎడ్యుకేషన్ కావాలన్నా, మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలన్నా, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్నా, ఇంకోటి మీ లోపల ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది. కళల లోపల ఎన్నో కళలు ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని బయటికి ప్రజెంటేషన్ చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. మీ లోపల కూడా ఒకలాంటి ఏముంటుంది అంటే, నేను ఇది ప్రజెంటేషన్ చేస్తానో చేయను అట్లాంటి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అవునా? ఇప్పుడు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అపియర్ అవుతూ ఉంటారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అని, నీట్ అని, ఏవేవో కొత్త అన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించిన పరీక్షలు బాగా వచ్చేసినాయి. కాబట్టి వీటన్నిటి లోపల మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలన్న, మీ మైండ్ మంచి కాన్సన్ట్రేషన్లో ఉండాలంటే మన జ్ఞాన సరస్వతి బ్లెస్సింగ్స్ చాలా అవసరం అందరికీ. మనకు నాలెడ్జ్ కావాలంటే సరస్వతి అమ్మవారిని మనము జపించడము, ఆమె యొక్క మంత్రాన్ని జపం చేయడం చాలా అవసరం. అందుకొనకే ఈ బీజ మంత్రాన్ని నేను ఈసారి మీకు స్విచ్ వర్డ్గా ఇస్తున్నాను. ఎందుకంటే పరీక్షల దగ్గరకు వచ్చినాయి. ఈ కొద్ది టైం అయినా కొంచెం మీరు ఏం చేయండి, దీన్ని సిద్ధి చేసుకోండి. ఒక 108 టైమ్స్ అమ్మవారి ముందు కూర్చొని, మీ ఇంట్లో ఎన్నో ఫోటోలు ఉంటాయి మందిరం లోపల, సరస్వతి అమ్మవారి ఫోటో ఎన్నో ఉంటాయి, స్కూల్లో కూడా ఉంటాయి. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక్కొక్క క్లాస్లో ఉంటుంది. అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకున్నా పర్వాలేదు. అమ్మవారి ఏమంటారు, ఆమె రూపాన్ని మీరు ధ్యానించుకుంటూ ఒక 108 టైమ్స్ మీరు ఈ స్విచ్ వర్డ్ని మీరు ధ్యానం చేసి, జపం చేసి, సిద్ధి చేసుకొని రోజు కొద్ది టైం ఎంత అంటే ఒక 5 minutes మీరు ప్రతిసారి చదువుకునే ముందు, పుస్తకాన్ని ఓపెన్ చేసే ముందు అమ్మవారిని తలుచుకోండి. నేను ఇప్పుడు ఈ పుస్తకంలో ఈ నాలెడ్జ్ నాకు రావాలి,
ఈ నాలెడ్జ్కి సంబంధించిన జ్ఞానం నాకు రావాలి, నా లోపల కాన్సన్ట్రేషన్ పెరగాలి. ఈ విధంగా చేస్తున్నందుకు అమ్మ నీకు శతకోటి కృతజ్ఞతలు. ఆ విధంగా మీరు అమ్మవారిని స్మరించుకుంటూ మీరు మీ పుస్తకాన్ని తెరిచి మీరు మంచిగా చదవడం మొదలు పెడితే కంపల్సరీ అమ్మవారు మీకు అనుగ్రహిస్తుంది, చదువు లోపల నాలెడ్జ్ ఇస్తుంది. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, మీ ఎడ్యుకేషన్ని పెంచుకోవచ్చు. వరకైతే అంతవరకు ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, మీ స్కిల్స్ లోపల నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని అనుకుంటే అన్నీ మీరు చేయవచ్చు నాలెడ్జ్కి సంబంధించింది. మనం ఏం చేస్తున్నామంటే అంతా ఈ చదువుకోవడానికి చాలా మనం టైంను స్పెండ్ చేస్తున్నాం. కానీ దానికి మూలమైన మనం అమ్మవారిని ఒక్కసారైనా స్మరించుకుంటున్నామా? ఒక్కసారైనా బుక్ తెరిచేటప్పుడు అమ్మ సరస్వతి అని ఒక్కసారైనా తలుచుకుంటున్నామా? స్కూల్లో మాత్రం ఏం చేస్తాం, సరస్వతి నమస్తుభ్యం ఇక చదివేస్తాము. దాని లోపల మీ మనసు అనేది ఉండదు. దాని లోపల ఏదో గోయింగ్ ఆన్ చేస్తున్నామా అంటే చేస్తున్నామా, అంతేగాని ఆ చేసేది కూడా మీరు ధ్యాస పెట్టి చేయండి, మనసు పెట్టి చేయండి. అమ్మవారి యొక్క రూపాన్ని మీరు మనసులో తలుచుకుంటూ కళ్ళు మూసుకొని చాలా ప్రేమతోని ఆమెతోని మీరు కలగలిసిపోవాలి. ఆ విధంగా ఆమె లోపల కలిసిపోతూ మీరు ధ్యానం చేస్తే అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తుంది. ప్రతిసారి ఇది అలవాటు చేసుకోండి. ఈ స్విచ్ వర్డ్ని ఏం చేయండి, గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ రాయాలి. గ్రీన్ కలర్ అన్న పెన్నನ್ನು ఉపయోగించాలి, ఎల్లో కలర్ పెన్నನ್ನು ఉపయోగించేసి ఏం చేయాలి, మీరు చదువుకునే డెస్క్ మీద అయినా సరే అతికించవచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే దీన్ని వాటర్ థెరపీలాగా కూడా మీరు చేయవచ్చు. ఇది చాలా మంచి వెసులుబాటు. ఒక గ్లాస్ తీసుకొని దాని లోపల వాటర్ తీసుకొని దాని ముందు కూర్చొని అమ్మవారిని స్మరించుకొని, సరస్వతి అమ్మవారిని స్మరించుకొని, నాకు చదువులో కాన్సన్ట్రేషన్ ఇవ్వు తల్లి, నాకు చదువులో మంచి అభివృద్ధిని ఇవ్వు, మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి ఆమె యొక్క బీజ మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేసి వేరే మీరు తాగే బాటిల్స్లో దాన్ని పోసుకొని దాన్ని డైలీ మీరు తాగుతూ ఉండండి. మీ లోపల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఉండండి. మీ లోపల మతి మార్పు కూడా చాలా వరకు వెళ్ళిపోతుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీరు చాలా మంచిగా అమ్మవారి అనుగ్రహం మీరు సంపాదించుకుంటే మీరు ఎక్కడికైనా ఇట్లా ఎదిగిపోగలుగుతారు చదువు లోపల, విద్యారంగం లోపల. ఓకేనా చిల్డ్రన్స్? ఈ విధంగా చేయండి. తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. పరీక్షలు మంచిగా రాయండి. మంచిగా పరీక్షల లోపల అందరూ మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఎప్పటికీ మీకు పనికి వచ్చే స్విచ్ వర్డ్, మీరు లైఫ్ లాంగ్ స్మరించే స్విచ్ వర్డ్. ఎందుకంటే అమ్మవారు జ్ఞానానికి ప్రతీక కాబట్టి అమ్మవారి పాదాలని ఎప్పుడూ వదలకండి. అర్థమైందా చిల్డ్రన్స్? బాబా బ్లెస్ టు యూ ఆల్ ద బెస్ట్. ఇంకేం చెప్పాలి, వీలుంటే ఒక లైక్ కొట్టండి, ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్. ఓం సాయిరామ్.